హలో! హాయ్ అండి. ఎడ్సెట్‌కి సంబంధించినటువంటి ఫైనల్‌కి మరియు ర్యాంక్ కార్డ్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. మీరైతే రిజల్ట్ చూసుకునే ఉంటారు. ఎడ్సెట్‌లో ఎలాంటి ర్యాంక్ వస్తే మనకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది? గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలంటే ర్యాంక్ ఎంత ఉండాలి? కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పీజీ తర్వాత బీఈడీ చేయొచ్చా? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడొస్తుంది? పీజీ తర్వాత బీఈడీ చేయొచ్చా? క్యాంపస్‌లో సీట్ రావాలంటే మనకు ర్యాంక్ ఎంత ఉండాలి? ఎంత ర్యాంక్ ఉంటే మనకు క్యాంపస్‌లో సీట్ వస్తుంది? కౌన్సిలింగ్‌కి ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి? దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందు మరిన్ని అప్డేట్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం 30 రోజైతే మనకు ఫైనల్‌కి అయితే రిలీజ్ అయింది. ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంతమందికైతే క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనేది ఆప్షన్ అయితే చూపించట్లేదు కదా! అసలు క్వాలిఫై అయ్యామా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ర్యాంక్ కార్డ్ చూసుకున్న వెంటనే మీకు కింద అయితే ఇక్కడ మార్క్స్ ఇవి 150 టోటల్ మార్క్స్‌కి 45 మార్క్స్ వచ్చాయి కదా! ఇక్కడ చూడండి ర్యాంక్ అండ్ స్టేటస్‌లో టోటల్ మార్క్స్ 45కి ర్యాంక్ మాత్రం ఈ విధంగా వచ్చింది. స్టేటస్ చూడండి క్వాలిఫైడ్ అని వచ్చింది. ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టే. కొంతమందికి అయితే ర్యాంక్ చూపించదు. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై కాకుంటే వాళ్ళ ర్యాంక్ మరియు క్వాలిఫైడా కాదా అనేది ఆప్షన్ అయితే చూపించదండి. మనకు ర్యాంక్ కార్డ్‌లో స్టేటస్‌లో క్వాలిఫైడ్ అని చూయించిన వాళ్ళు మాత్రమే ఎడ్సెట్ 2026 ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయినట్లు కన్సిడర్ చేస్తారు. మనకు రిక్వైర్మెంట్స్‌లో ఈ ర్యాంక్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి. మనకైతే వెబ్ ఆప్షన్స్ గురించి కానీ, కౌన్సిలింగ్ గురించి కానీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఏం మెన్షన్ చేయలేదండి. దానికైతే కొంచెం టైం పడుతుంది. అంటే డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు కదా! సో, టైం పడుతుంది. అప్పటి వరకైతే మీరు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఏమైనా వచ్చిందేమో చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా! అక్కడైతే మీకు మెన్షన్ చేస్తారో చెక్ చేసుకోండి. మీకు ఇంకా ర్యాంక్ కార్డ్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వాలిఫై మార్క్స్ కీలో క్వాలిఫై మార్క్స్ ఉండి ఇప్పుడు క్వాలిఫై కాకుండా ర్యాంక్ చూయించకుండా ఉంటే మీరు డైరెక్ట్ అయితే వెబ్‌సైట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ యాజ్ అని ఉంటుంది. పైన చూడండి ఒకసారి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకైతే కాంటాక్ట్ యాజ్ అని వస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ గానీ, లేదంటే ఈమెయిల్ గానీ, ఫోన్ నెంబర్ ద్వారా గానీ వాళ్ళకైతే మనము మెయిల్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ వరకు ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే ఎడ్సెట్‌ని కండక్ట్ చేసేది. కానీ ఈ ఇయర్ మాత్రమే కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీ ర్యాంక్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరైతే మెయిల్ చేయొచ్చు. కౌన్సిలింగ్‌కి అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే రాలేదు. ఇంకా ఏ యూనివర్సిటీలో అయితే రాలేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టైం అయితే పడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ డేట్ వచ్చే వరకైతే వెయిట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటి వరకు కౌన్సిలింగ్‌కి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బీఈడీ చేయాలంటే ఎవరు ఎలిజిబుల్ అనేది చూడండి ఇక్కడ ఒకసారి. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీలో కనీసం జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% అయితే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలండి. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ మరియు ఎస్టీ బీసీలకైతే మినిమం 40% అయితే డిగ్రీలో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. బీఈ మరియు బీటెక్ స్టూడెంట్స్ కూడా బీఈడీ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. వాళ్ళకు కూడా కనీస అర్హత మార్కులు డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఉండాలి. మరి ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ హార్టికల్చరు, బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చరు, ఆర్కిటెక్చరు, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, ఫిజియోథెరపీ వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్. మరి క్యాంపస్‌లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి? ఎన్ని మార్క్స్ వస్తే క్యాంపస్‌లో సీట్ వస్తుందని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇది ఆ ఇయర్‌లో రాసిన స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఆ ఇయర్‌లో రాసిన కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ర్యాంక్ రావాలంటే మ్యాక్సిమం అయితే 80 మార్క్స్ అయితే మీకు ఫైనల్‌కిలో 80 మార్క్స్ వచ్చి ఉండాలి. లేదంటే కొన్నిసార్లు 60-80 మార్క్స్ వచ్చినా కూడా క్యాంపస్‌లో సీట్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది కట్ ఆఫ్ మీద ఆధారపడి ఉంటుంది కదా! కేటగిరీస్ బట్టి అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది డ్రాప్ అవుతుంటారు. కాబట్టి మనం నెక్స్ట్ ఫేజ్‌లో ఆ కాలేజ్ పెట్టుకుంటే మనకు అక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనం ఫేజ్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకైతే ఏ కాలేజ్‌లో సీట్ రావాలనుకుంటున్నామో ఫస్ట్ అయితే అదే మెన్షన్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో నేను ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొంతమందికి డౌట్ ఏముంటుందంటే పీజీ తర్వాత బీఈడీ చేయొచ్చా అని ఉంటుంది. ఖచ్చితంగా చేయొచ్చండి. మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత కూడా బీఈడీ చేయొచ్చు. కాకపోతే పీజీ చేసి బీఈడీ చేస్తే పీజీలో స్కాలర్‌షిప్ వస్తుంది. కానీ బీఈడీలో రాదు.
బీఈడీ చేసిన తర్వాత పీజీ చేస్తే బీఈడీలో మరియు పీజీ రెండిట్లో అయితే మీకు స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. చాలామందికి అయితే ఈ విషయం తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఎవరైతే డిగ్రీ తర్వాత డైరెక్ట్ బీఈడీ చేస్తున్నారో వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుంది. డిగ్రీ తర్వాత డైరెక్ట్ పీజీ చేసే వాళ్ళకు కూడా పీజీలో స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ వస్తాయి. కానీ పీజీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు బీఈడీ చేస్తున్న వాళ్ళకైతే స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ రాదు. కానీ బీఈడీ చేసి పీజీ చేస్తే మీకు బీఈడీ మరియు పీజీలో రెండిట్లో రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు బీఈడీ కంప్లీట్ చేసి నెక్స్ట్ పీజీ చేసినా కూడా మీకైతే వస్తుందండి. కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికెట్లు చూడండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవన్నీ సర్టిఫికెట్స్ ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికెట్సే కావాలండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. కొంతమంది దగ్గర ఎన్సీసీ మరియు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీతో అవి ఉన్నట్లయితే కౌన్సిలింగ్లో మీరు అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎడ్సెట్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. ఎడ్సెట్కి సంబంధించి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.